హాయ్ ఫ్రెండ్స్, తుంబాడు సినిమా 2018లో రిలీజ్ అయింది. ఆ సినిమా నా మీద చాలా ప్రభావం చూపించింది. అసలు ఇలాంటి సినిమాని ఇంత గొప్పగా ఎలా తీశాడరా దర్శకుడు రాహి అనిల్ బార్వే అని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే హైదరాబాద్ మొత్తంలో కూకట్పల్లిలోని ఓ పెద్ద మాల్లో పీవీఆర్లో ఈ సినిమా రిలీజ్ అయిన 2 సంవత్సరాల తర్వాత కూడా ఒక షో వేస్తూ ఉండేవారు. ఆ షో ఎప్పుడు చూద్దాం అనుకున్న హౌస్ఫుల్ అయ్యేది. ఏముందిరా ఈ సినిమాలో అనుకుని ఎలాగైనా సరే ఒక టికెట్ సంపాదించి ఆ సినిమా చూసి స్టన్ అయిపోయాను. ఆ సౌండ్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, కథని నెరేట్ చేసిన విధానం కానీ, ముఖ్యంగా గెటప్స్ డిజైన్ చేసిన విధానం కానీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, రియలిస్టిక్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఒరిజినల్ వర్షన్లో తీసిన సన్నివేశాలు కానీ వావ్ అనిపించాయి. అలాంటి తుంబాడు తీసిన దర్శకుడు 33,000తో, కేవలం 33,000తో ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఏఐ టెక్నిక్స్ వాడి మన్ పిశాచ్ అనే సినిమా తీశాడు. ఈ మన్ పిశాచ్ అంటే పిశాచి లాంటి మనసు అని అర్థం. ఈ సినిమా i7 కంప్యూటర్ ఉపయోగించి 33,000 రూపాయలతోనే తీసి యూట్యూబ్లో పెట్టాడు. ఫ్రీగా ఎవరన్నా చూడొచ్చు. తుంబాడు సినిమా డైరెక్టర్ బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది ఏఐలో తీసిన హర్రర్ జానర్లో తీసిన సినిమా ఎలా ఉంటుందో తప్పకుండా చూడాలని నిన్న నైటే డౌన్లోడ్ చేసుకొని సినిమాని చూశారు. కథ ఏంటంటే, ఓ పురావస్తు శాఖ ఉద్యోగి ఓ ఊరు వస్తాడు. అదొక పల్లెటూరు, కర్ణాటక బార్డర్లో ఉన్న ఒక పల్లెటూరు. ఆ పేరు నాకు గుర్తులేదు. అక్కడికి వచ్చిన తర్వాత ఓ స్త్రీతో పాటు ఓ ఇంట్లో కొద్ది రోజులు ఉండడానికి అతనికి అవకాశం దొరుకుతుంది. అలాగే ఆ ఊరు అంతా విచిత్రంగా ఉంటుంది. ప్రతి ఇంటి గుమ్మం ముందు ఒక కంచం ఉంటూ ఉంటుంది. ఇలాంటి విచిత్రమైన ఊర్లో అతనితో ఎవరో పెద్దగా మాట్లాడరు. అప్పుడప్పుడు ఎవరో స్వాములు గంజాయి కొడుతూ ఉంటారు. అయితే అతని దగ్గరికి ఒక కుక్క వస్తుంది. ఆ కుక్క వచ్చిన తర్వాత కుక్కకి అతనికి స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. దర్శకుడు ఏ విధంగా కూడా నన్ను ఇంప్రెస్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ చిన్న చిన్న షార్ట్సే సరిగ్గా చేయలేదు. మీరు బాగా గమనించండి. బాహుబలిలోని పడమర కొండల్లో ఆ సాంగ్ ఉంటుంది కదా, ఆ బిట్ని ఉపయోగించుకొని ఓ పిల్లి, దానికి వచ్చిన చెల్లి, వాళ్ళిద్దరూ టీ కాసుకుంటుంటే అప్పులలో వచ్చి 4 తంతే వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఏడవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఏఐలో. ఆ రీల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. అఫ్కోర్స్ అక్కడ క్యూట్ యానిమల్స్ని పెట్టడం వల్ల అవి చేసే పనులు చూసి మనం చిన్న ఎమోషన్ ఫీల్ అవుతాం తప్ప అవి అన్యాచురల్గా ఉంటాయి. ఏఐ ఉపయోగించి ఫిల్మ్ మేకర్ ఈ సినిమా తీయడం ద్వారా బార్వే ఒకటి నిరూపించాడు. సినిమాని రియల్గా ఆర్టిస్టులతో తీస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో మన్ పిశాచ్లో సినిమా అంతా వాయిస్ ఓవర్లోనే నడుస్తుంది. ముఖ్యంగా దర్శకుడు ఇక్కడే ఏఐ సినిమాకి ఎందుకు ఉపయోగపడదో తెలుసుకున్నాడు. ఎలా అంటే, ఒక్క డైలాగ్ ఉండదు ఏ క్యారెక్టర్కి. అరుపులు అరుస్తూ ఉంటాయి తప్ప ఎక్కడ కూడా డైలాగ్ ఉండవు. ఒక క్యారెక్టర్ డైలాగ్ చెప్పకుండా మూకీ సినిమా తీయొచ్చు. కానీ వాయిస్ ఓవర్లో ఇలాంటి సినిమాలు తీస్తే, అది హర్రర్ సినిమా తీస్తే డాక్యుమెంటరీ ఫీలింగ్ వస్తుంది మనకి. అందులోనూ 2 నటీనటుల్ని ఇందులో పెట్టుకున్నామని చెప్పాడు. కానీ వాళ్ళు కూడా పూర్తిగా ఏ జనరేటెడ్గా అనిపిస్తారు. అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చుంటారు వాడుకోమని. చూసే కొద్దీ చిరాకు అనిపిస్తుంది సినిమా. ముఖ్యంగా స్కెల్టన్లు, పుర్రెలు ఇవన్నీ బోర్ కొట్టించింది సినిమా. కథ కూడా అంత గొప్పగా లేదు. ముఖ్యంగా కొన్ని షాట్లు అయితే 16:9 రేషియోలో తీయాల్సింది పోయి 9:16లో అంటే మొబైల్ ఫార్మాట్లో వర్టికల్గా తీసి దాన్ని హారిజంటల్గా తిప్పి కొన్ని చోట్ల బ్లర్ చేసి చూసే వాళ్ళకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చాడు దర్శకుడు. అంటే దీని బదులు డైరెక్ట్గా షార్ట్స్ తీసుకోవడం బెటర్. ఏఐ అనేది సినిమాకు ఉపయోగపడదని నేను ముందుగానే గ్రహించాను. ఎందుకంటే లిప్సింక్ దగ్గర చాలా తేడా కొడుతుంది. ఏఐలో చేసిన వీడియోస్ అస్సలు బాగోవు లిప్సింక్. ప్లస్ మాట్లాడే డైలాగ్కి దానికి తగ్గట్టు హావభావాలు ఉండవు. ఉదాహరణకి ఏఐలో కొంతమంది ఈ మధ్య వెజిటేబుల్ వీడియోస్ చేస్తున్నారు. అంటే కొన్ని వెజిటేబుల్స్ వచ్చి నన్ను తింటే నీకు ఈ ఆరోగ్యం వస్తుంది అని అరుస్తూ ఉంటాయి. అవి ఓవర్గా లౌడ్గా జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పినట్లు ఉంటాయి తప్ప ఒక పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్కి పర్ఫెక్ట్ సౌండింగ్లా అనిపించవు. ఇవన్నీ దర్శకుడు గుర్తించలేదు సరిగ్గా. సో సినిమా చూసే కొద్దీ బోర్ కొడుతుంది. 1:20 నిమిషాలు ఉన్న ఈ సినిమాని భరించడం కష్టం. నాకైతే ఈ సినిమా ఏమాత్రం నచ్చలేదు. ముఖ్యంగా నన్ను ఇంప్రెస్ చేయలేకపోయాడు దర్శకుడు. తుంబాడు లాంటి గ్రేట్ ఫిల్మ్ని తీసిన దర్శకుడే ఇలాంటి సినిమాని ఎలా తీసాడా అనిపిస్తుంది. అంటే ఏఐతో ఏం చేయొచ్చో జనం అందరికీ ఆల్రెడీ చాలా యూట్యూబ్ ఛానల్లో చాలామంది చేసి చూపించారు. వాటికి మించి ఉండాలి, ఒక అద్భుతమైన నెరేషన్ ఉండాలి, కథకి తగ్గట్టు ఏఐ మిక్స్ అవి ఉండాలి.
ఏది జరగలేదు. ఇప్పుడు నేను చెప్పినవి ఏది జరగలేదు ఈ సినిమాలో. యూట్యూబ్‌లో షార్ట్స్ తయారు చేసుకొని వాటన్నిటిని కలిపేసి నేను ఒక సినిమా తీశాను అన్నట్లు ఉంటుంది తప్ప గొప్పగా లేదు. ఈ టైప్ రియలిస్టిక్ ఏఐ వీడియోస్‌ని మనం చాలా చూసాం. ఇంకా గొప్ప వీడియోస్‌ని కూడా చూసాం. సో, ఈ సినిమా నాకు అంతగా నచ్చలేదు. ఈ సినిమాకి నేను అసలు రేటింగ్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇది సినిమాలాగే అనిపించలేదు. ఈ సినిమా హిందీలో వాయిస్ ఓవర్‌లో రిలీజ్ చేశారు. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు పర్లేదు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?